హలో అండి, నా పేరు డాక్టర్ అవని. నేను అశ్విని హాస్పిటల్ ఎల్లారెడ్డిపేటలో ఫుల్ టైమ్ గైనకాలజిస్ట్ గా వర్క్ చేస్తున్నాను. ఈ రోజు మనం వామిటింగ్స్ ఇన్ ప్రెగ్నెన్సీ అనే టాపిక్ గురించి మాట్లాడుకుందామండి. చాలా మంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు, మాకు వామిటింగ్స్ అవుతున్నాయి డైలీ 5 to 6 టైమ్స్ అని, కొంతమంది 10 to 15 టైమ్స్ అని చెప్పి. సో అసలు ఎందుకు వామిటింగ్స్ అవుతాయి ప్రెగ్నెన్సీలో అని అంటే, ఇది హార్మోనల్ ఇంక్రీజింగ్ వల్ల అవుతుందండి. ఏమేం హార్మోన్స్ వల్ల వామిటింగ్స్ అవుతాయి అంటే హెచ్సిజి అనేసి వల్ల వామిటింగ్స్ అనేవి ఎక్కువ అవుతాయి. సో ఈ వామిటింగ్స్ అనేవి చాలా మందికి ఓన్లీ ఫస్ట్ ట్రైమిస్టర్ లో, అంటే మొదటి 3-4 నెలల్లోనే ఎక్కువగా కనిపిస్తాయి. కొంతమందికి త్రూ అవుట్ ప్రెగ్నెన్సీ ఉంటుందండి, నేను దాని గురించి మాట్లాడట్లేదు. బట్ చాలా మందికి ఫస్ట్ 3 to 4 months ఎక్కువ వామిటింగ్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి. దాని తర్వాత ఆటోమేటిక్ గా వామిటింగ్స్ అనేవి తగ్గిపోతుంది. ఎందుకు అని అంటే మన బాడీ ఈ ఇంక్రీజ్డ్ హార్మోన్స్ కి అక్లిమటైజ్ అయిపోతుంది అనమాట. సో ఎప్పుడు మరి మనము ఎక్కువ వామిటింగ్స్ హాస్పిటల్ కి ఎప్పుడు వెళ్ళాలి అని అనుకుంటే, ఎప్పుడైతే మన వామిటింగ్స్ అరౌండ్ 6 to 8 టైమ్స్ కంటే ఎక్కువగా ఉంటాయో అప్పుడు ఖచ్చితంగా మనం హాస్పిటల్ కి విజిట్ చేయాల్సిన అవసరం ఉంటుందండి. ఫస్ట్ ప్రాబ్లం ఏమవుతుంది అంటే, రిపీటెడ్ గా వామిటింగ్స్ అవ్వడం వల్ల డీహైడ్రేషన్ వచ్చే అవకాశం ఉంటుందండి మదర్ కి. సో అది మనం రిపీటెడ్ గా ఫ్లూయిడ్స్ ఎక్కువ కన్స్యూమ్ చేసుకొని తక్కువ చేసుకోవాలి అన్నట్టు క్లారిటీగా మదర్ కి ఇన్ఫార్మ్ చేయించాల్సిన అవసరం ఉంటుంది. సో ఇప్పుడు అందరు ఏమనుకుంటారంటే, వామిటింగ్స్ అవుతున్నాయి సో తినకుండా అవాయిడ్ చేద్దాము అన్నట్టు ఒకటి అనుకుంటా ఉంటారు. అది చాలా రాంగ్ స్ట్రాటజీ అండి. మీరు ఎంతసేపు తినకపోతే మన ఎంటీ స్టమక్ మీద గ్యాస్ అసిడిటీ అనేది అంత తొందరగా ఫామ్ అవుతుంది. సో ద మినిట్ యూ టేక్ సమ్ ఫుడ్, ఒక్కసారి మీరు ఏదైనా కన్స్యూమ్ చేయగానే ఆ గ్యాస్ ఆల్రెడీ ఫామ్ అయి ఉండడం వల్ల వామిటింగ్స్ అనేవి ఇంకా ఎక్కువ అవుతాయి. సో జనరలీ వామిటింగ్స్ ఉన్న వాళ్ళకి మేము ఇచ్చే సజెషన్స్ ఏముంటుంది అంటే, ఎక్కువ ఫుడ్ ఒకటేసారి కాకుండా, ఇప్పుడు సపోజ్ మీరు 2 టైమ్స్ తీసుకునే ఫుడ్ ని తక్కువ పోర్షన్స్ లో ఎక్కువ సార్లు తీసుకోండి. ద సేమ్ ఫుడ్ 6 టైమ్స్ కన్స్యూమ్ చేయండి అన్నట్టు చెప్తాము. దాని వల్ల ఏమవుతుంది అని అంటే, టైం టు టైం ఫుడ్ తీసుకోవడం వల్ల గ్యాస్ట్రిక్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి. ఫస్ట్ థింగ్, డైజెషన్ కూడా తొందరగా అవుతుంది. బికాస్ తక్కువ పోర్షన్ ఆఫ్ ఫుడ్ తీసుకోవడం వల్ల డైజెషన్ అనేది తొందరగా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇవన్నీ కూడా మీకు పని చేయట్లేదు అని అనుకుంటే గనక, అఫ్ కోర్స్ మనం టాక్సినేట్ అనే టాబ్లెట్ ఉంటుంది, అది వేసుకోవచ్చు. లేదా దానికి మించి కూడా యాంటీ ఎమిటిక్స్ వాడచ్చు. కానీ ఎక్కువగా వాడడం అనేది ప్రెగ్నెన్సీలో ఇట్ ఈస్ నాట్ రికమెండబుల్. సో ఏదున్నా కూడా వన్స్ కన్సల్ట్ యువర్ గైనకాలజిస్ట్ అండ్ యూజ్ అకార్డింగ్లీ.